హాయ్, నా పేరు అరవింద్ ఆర్య. నేను టార్చ్ సంస్థని నిర్వహిస్తున్నాను. గత 2 నెలల క్రితం కళాయజ్ఞ మరియు టార్చ్ సంస్థలు రెండు కలిపి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాను. అదేంటంటే, మనందరికీ తెలుసు, దేశంలో అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి శిల్పకళా రీతుల్లో కాకతీయ శిల్పకళ కూడా ఒకటి. శాతవాహనుల తర్వాత అంతటి రూపలావణ్యం కానీ లేదంటే నగిశీల్ కానీ ఉన్నటువంటి గొప్ప చిత్రకళ కాకతీయుల నాటిది. దాదాపు 250 సంవత్సరాల పాటు తెలుగు నేలని ఏకం చేసి పరిపాలించినటువంటి కాకతీయ పాలకులు వాళ్ళ పరిపాలన కాలంలో కొన్ని వేలాది దేవాలయాలని నిర్మాణం చేశారు. అందులో కొన్ని వందల ఆలయాలు అద్భుతమైనటువంటి చిత్రకళకి పెట్టింది పేరుగా ఉన్నాయి. అందులో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప లాంటి దేవాలయాలు, కోటగుళ్ళు, రామానుజపురం, జాకారం, కటాక్షపురం, నిడిగొండ, చంద్రవెల్లి, కుసుమంచి, కట్కూరు, గుడిశాల, ఇట్లాంటి వందలాది ఆలయాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ఆలయాలన్నీ కూడా కాలక్రమంలో మేజర్ పార్ట్ వరకు శిథిలావస్థకు చేరుకున్నటువంటి సందర్భం అది. సో ఈ క్రమంలో కాకతీయ చిత్రకళని లేదంటే శిల్పకళని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వీటిని మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 60 మంది చిత్రకారులని మనం జనవరి నెలలో 3 దేవాలయాలను సందర్శించడం జరిగింది. దాంతోపాటు ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి చరిత్రకారులందరితో మనం సమావేశం ఏర్పాటు చేయించి మనందరికీ ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ వచ్చేలాగా మనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహంతో 3 రోజుల పాటు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ని మనం నిర్వహించడం జరిగింది. కొన్ని వందలాది మంది ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. కొన్ని కాలేజీ విద్యార్థులు కానివ్వండి, చరిత్రకారులు, చిత్రకారులు, ఔత్సాహిక చిత్రకారులు, అన్ని రకాల వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. చాలా అత్యద్భుతంగా షో జరిగింది. దాదాపు 60 పెయింటింగ్స్ వేదికపై ప్రత్యేకంగా నిలిచాయి. ఇందులో 15 సంవత్సరాల పిల్లోడి నుంచి 75 సంవత్సరాల వృద్ధుడి వరకు అన్ని ఏజ్లకు సంబంధించిన వారు పార్టిసిపేట్ చేయడం ఈ ఎగ్జిబిషన్ యొక్క గొప్పతనం. దాంతోపాటు ఈ ఎగ్జిబిషన్లో 4 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిస్సా నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో బహుశా ఈ రకంగా చేయడం ఇదే మొదటిసారి కూడా అవ్వచ్చు. మా ప్రయత్నాన్ని గుర్తించినటువంటి మామిడి హరికృష్ణ గారు మాకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఈ 60 పెయింటింగ్స్తోనే అత్యద్భుతమైనటువంటి కాఫీ టేబుల్ బుక్ని కూడా మనం త్వరలో తీసుకుని రానున్నాము. సో ఈ కార్యక్రమం ముందుగా ఇంత హిట్ అవుతుందని మేము అనుకోలేదు, కానీ మేము చేసిన ప్రయత్నం సఫలించిందని అనుకుంటున్నాము. అండ్ త్వరలో ఇంకొక రకమైనటువంటి చారిత్రక కట్టడాన్ని కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించాలని మేము